నమో భగవతే వాద్యాయ మహంకాళి అన్నపూర్ణైన నేను మీకు చిన్న చిట్కా చూపెట్టబోతున్నాను. పప్పు ఇల్లో ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత, అంటే బౌల్లో పోసుకున్న తర్వాత కొంచెం అడుగున ఉంటుంది కదా, అది ఈజీగా నీట్గా చేయడానికి ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. ఇది చాక్ అనుకోండి, ఏదన్నా కత్తి అనుకోండి, ప్లాస్టిక్ది. ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఏం లేకుండా నీట్గా ఇలా వస్తుంది అనమాట. అంటే మొత్తం గిన్నెలో పోసిన తర్వాత ఇంకొంచెం గిన్నెకు ఉంటుంది కదా, దీన్ని ఇలా ఏం లేకుండా నీట్గా చేయవచ్చు అనమాట. ఇంత బాగా నీట్గా అవుతుంది చూడండి. కడాయి అయినా సరే, గిన్నె అయినా సరే, ఏదైనా సరే ఇలా నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మొత్తం గిన్నెలోకి వంపిన తర్వాత ఇలా గిన్నెకు అతుకుపోయి ఉన్నదాన్ని ఇలా తీసుకోవచ్చు అన్నమాట. దీంతో అంటే చేతితో తీస్తే కూడా వస్తుంది కదా అని అనుకోవచ్చు. అంటే ఇందులో అన్నం వేసి కూడా దీనికి అలా అన్నం వేసి కూడా రుద్దుకొని తీసుకోవచ్చు. అయితే కర్రీ చాలా ఉందనుకోండి, మళ్ళీ ఉదయం చేసి రాత్రికి కూడా ఉంచుకుంటే త్వరగా ఖరాబ్ అవుతుంది. అంటే చేతి పెట్టదు అనమాట. ఇలా ఇట్లా దీంతో పెట్టి ఇట్లా నీట్గా చేసుకుంటే అంటే చాలా ఉంటే ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. మీకు ఇంకొకటి, ఎప్పుడైనా కర్రీస్ చాలా చేసామనుకోండి, 2 గిన్నెలల్లో అంటే 2 బౌళ్ళల్లో తీసి మూత పెట్టుకుంటే, అంటే ఒకటి పొద్దునకి ఒకటి నైట్ కానీ ఉంచుకుంటే త్వరగా పాడుకోవాలన్నమాట. అంటే చేసింది పొద్దునైనా సరే కానీ రెండిట్లలో తీసుకోవాలన్నమాట. 2 గిన్నెల్లో తీసుకొని మూత పెట్టి ఒకటి మధ్యాహ్నంకి ఒకటి రాత్రికి అలా తీసుకుంటే, ఎండాకాలం చెప్తూ ఉన్నాను, ఎండాకాలం త్వరగా పాడేది కదా. మరి అదేంటో, అది పొద్దున వండిన కర్రీ అయినా సరే 2 గిన్నెలు తీసి ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్కి ఉంచితే అది మరి ఖరాబ్ కాదనమాట. మధ్యాహ్నం తీసింది మళ్ళీ రాత్రికి ఖరాబ్ అవుతుంది. రాత్రికి మధ్యాహ్నానికి 2 బౌల్లో తీస్తే ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇదొక చిన్న చిట్కా. అంటే ఫ్రిడ్జ్లో పడని వారికి ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఖరాబ్ కాకుండా ఉండడానికి. ఇదొక చిన్న చిట్కా. ఈ చిట్కా మీకు నచ్చినట్లు అనిపిస్తే ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా 2024 సెప్టెంబర్ 9న చెప్పానన్నమాట. ఇలా ఉంటుంది ప్లాస్టిక్ కత్తి, మెత్తగా ఉంటుంది. ఇది స్మూత్ ఇట్లా మెత్తగా ఉంటుంది, నీట్గా వస్తుందన్నమాట. ఖరాబ్ కాకుండా ఉండడానికి చేయి పెట్టద్దు ఎప్పుడైనా సరే. కర్రీస్లో చేయి పెడితే త్వరగా పాడవుతాయి. అది కూడా మీకు ఒక చిన్న చిట్కా అనుకోండి.